ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. డిసెంబర్ 31 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం మలాకి గ్రంథం 1 నుండి 4 అధ్యాయములు, సాయంత్రం ప్రకటన 22. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రశస్తమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ యొద్దకు తీసుకుని వచ్చిన లేఖన భాగాన్ని నేను దైవ గ్రంథములో నుండి మీ కొరకు చదివి వినిపించాలని ఆశిస్తున్నాను. 103వ కీర్తన 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత అనేది ఎంత గొప్ప విషయమో, ఒక ఉన్నతమైనటువంటి లక్షణం కృతజ్ఞత. చాలాసార్లు మంచి చేసినటువంటి వారిని, మనకు మేలు తెచ్చినటువంటి వారిని, మనకు మేలు చేసినటువంటి వారిని మనం ఎంతో అవలీలగా మర్చిపోతుంటాం. దేవునికి ఇష్టం లేని లక్షణాలలో ఒకటేమిటంటే చేసిన మేలుని మర్చిపోయి దేవునికి కృతజ్ఞతలు చెల్లింపకపోవడం. ఇది దేవుని దృష్టికి చాలా అసహ్యమైనది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, తన ప్రాణంతోనే చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మనం చాలాసార్లు మర్చిపోకూడని వాటినేమో మర్చిపోతుంటాం. ఇంకొన్నిసార్లు అయితే మనం జ్ఞాపకము చేసుకునవలసినటువంటి వాటినేమో జ్ఞాపకానికి రానియకుండా దాన్ని వదిలేస్తుంటాం. మర్చిపోవడం, జ్ఞాపకం చేసుకునడం, ఈ రెండు ప్రాముఖ్యమైనవే. మనకు కీడు చేసిన వారు, మనకు అపకారం తలపెట్టినటువంటి వారు, మనకి మోసం చేసినటువంటి వారు, మాట తప్పినటువంటి వారు, మనల్ని గాయపరిచినటువంటి వారు, వారందరినీ మనం ఈ నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి సమయంలో ఏం చేయాలో తెలుసా? అవన్నిటినీ మనం మర్చిపోవాలి. మన హృదయం అనే పలక మీద నుండి వాటిని పూర్తిగా తుడిచివేయాలి. అవి జ్ఞాపకం ఉన్నంతకాలం, అవి మన మనసులో ఉన్నంతకాలం మన హృదయాన్ని తొలుస్తూనే ఉంటాయి. కక్ష, పగ, కోపం, క్రోధం వారి మీద మనం చూపించడానికి అవి ఎప్పుడు కూడా మనల్ని లాగుతూనే ఉంటాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శుభకరమైనటువంటి ఈ సమయంలో మీరు వాటన్నిటినీ యేసుక్రీస్తు రక్తం చేత తుడిచివేయండి. వాటిని మీరు మర్చిపోండి. నూతన ఆలోచనలతో, నూతన తలంపులతో, నూతనమైన తీర్మానాలతో మీరు ముందుకు సాగి వెళ్ళండి. దేవుడు మీ ఎడల తాను చేయపూనుకొనిన గొప్ప కార్యములను మీ యందు జరిగించడానికి ఇది ఎంతో మీకు ఉపయోగపడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన మనసులో ఒక చేదు లేదా ఒక విషం పెట్టుకొని దేవుని యొక్క గొప్ప కార్యాల కొరకు మనం ఎదురు చూస్తే ఏమాత్రం కూడా వాటిని మన జీవితంలో అనుభవించలేం, ఎంత మాత్రం కూడా మనం పొందుకోలేం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో వాటన్నిటిని మర్చిపోయి దేవుడు చేసినటువంటి మేలని మీరు జ్ఞాపకం చేసుకుంటూ, వాటిని తలపోసుకుంటూ,
ఒక్కొక్క మేలు కొరకై మీరు ప్రభువుని ఈరోజు స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ ఈ దినాన్ని గడిపేయండి. రేపటి దినం ఒక క్రొత్త సంవత్సరం, కొత్త అనుభవాలతో మీ యొద్దకు రాబోతుంది. ఆ నూతన సంవత్సరంలో మీ జీవితం అంతా కూడా మహిమకరమైనదిగా, సంతోషభరితమైనదిగా మీకు ఉండాలంటే మునుపటి వాటిని మర్చిపోయి రాబోతున్నటువంటి ఆ క్రొత్త అనుభవాల కొరకు మీరు ఆసక్తితో ఎదురు చూడండి. నిశ్చయముగా నూతన సంవత్సరంలో ఒక గొప్ప కార్యం మీరు అనుభవిస్తారు. మీరు కోరిన రేవునకు మీరు చేర్చబడతారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి అట్టి కృపలోకి మిమ్మల్ని తోడుకొని వెళ్ళి మిమ్మలను ఫలభరితులనుగా చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. 2024 ఈ సంవత్సరమంతా మీరు మమ్మల్ని కాపాడి ఎన్నో అనుభవాల గుండా నడిపించి, కొన్నిసార్లు మా హృదయం భరించలేనంత ఆనందకరమైన అనుభవాలకు తోడుకొని వెళ్ళి మమ్మలను మీ మహిమకు పాత్రులనుగా నిలబెట్టారు. మరి కొన్నిసార్లు ఎన్నో చేదైన అనుభవాల గుండా మీ హస్తం మమ్మల్ని తోడుకొని వెళ్ళింది. అయినను అవేమి కూడా మాకు హాని చేయలేకపోయాయి. మమ్మలను ప్రభువా సమృద్ధికరమైన చోటుకి మీరు తీసుకొని వెళ్ళారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. రాబోయే నూతన సంవత్సరంలో మా జీవితాలను ఆనందదాయకమైనవిగా మార్చి మీ కృప యొక్క ఏర్పాటు చొప్పున మమ్మలను జయశాలులుగా, సమృద్ధి నొందినటువంటి వారముగా మమ్మల్ని దీవించుమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.